క్రిస్మస్ అంటే మారు మనసు పొందటం, క్రీస్తులాగా మారి వెంబడించడాన్ని క్రిస్మస్ అంటారు. క్రీస్తు పుట్టకముందు చాలా వేదన కలిగి, ఎన్నో కష్ట నష్టాలు జరిగి, ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత క్రీస్తు పుట్టాడు. అంటే ఆ దినాన క్రీస్తు పుట్టక ముందే ఎరిగి 2 సంవత్సరం పిల్లల్ని వధించటం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పుట్టాడు. దాన్ని క్రిస్మస్ అంటారు. క్రీస్తు మన కొరకు మన పాప పరిహారార్థం జరిగించిన క్రియని బట్టి ఆ యొక్క పుట్టుక జరిగింది. మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తు పుట్టిన దినం అన్నమాట. అప్పటి నుంచి మనకి కోళ్ళు, మేకలు, గొర్రెలు వెద దాన్ని ఏమంటారు, దాన్ని బలిని బదులుగా క్రీస్తు మరణించారు, యేసు ప్రభు. దాని యొక్క జ్ఞాపకార్థంగా క్రిస్మస్ జరుపుకుంటారే తప్ప క్రీస్తు పుట్టుక డేట్ కానీ రోజు కానీ రాయబడలేదు. మారు మనసు పొందుతున్న మనుషుల కొరకు జరుపుకునే పండగే క్రిస్మస్. ప్రతి మనిషి మారుతున్న విధానంలో క్రీస్తు పుడతాడు. ఆ మారు మనసుని క్రిస్మస్ అంటారు. క్రీస్తులాగా వెంబడించి నేర్చుకుంటారు చూడు, వాళ్ళు జరుపుకునే పండగే క్రిస్మస్. ఇదివరకు ముందే మారు మనసు పొందిన వాళ్ళందరూ కలిసి ఒకే సంఘంగా జరుపుకునేదే క్రిస్మస్. ఆయన ఆరాధించడం జరుపుతున్న దినమే క్రిస్మస్.